ఏంటివన్నీ ఇలా వచ్చావు? సార్, మా రైతు మరో 3 రోజుల్లో చెరువులో పిల్ల వదలబోతున్నాడు. కానీ ఇంతవరకు చెరువులో ప్రొబయాటిక్ వాడలేరు. పిల్లలు వదిలిన తర్వాత ప్రొబయాటిక్ వాడచ్చా? మీ ఉద్దేశం తెలియజేయండి. ఇవన్నీ ఉదాహరణకి మీ రైతు కొత్తగా ఒక ఇంట్లోకి చేరాలనుకుంటున్నాడు అనుకుందాం. తను ఇంట్లో చేరడానికి ముందు ఇల్లునంతా శుభ్రంగా ఉంచుకుని, శుభ్రం చేసుకుని, తను ఉండటానికి అనువుగా దాన్ని తయారు చేసుకుని ఇంట్లోకి వెళ్తాడు. అవునా కాదా? అదేవిధంగా చెరువులోకి రొయ్య పిల్లలను వదిలే ముందు కూడా రైతు చెరువుని అంతే శుభ్రంగా తయారు చేసి పిల్లల్ని చెరువులో వదలాలి. ఎలా అంటే, చెరువులో పిల్ల వదలటానికి 7 రోజుల ముందున ప్రొబయాటిక్ మొదటి డోసుని చెరువులో అప్లై చేయాలి. దీనివల్ల చెరువులో మంచి ప్రొబయాటిక్ వృద్ధి చెందుతుంది. మళ్ళీ చెరువులో పిల్ల వదలడానికి 3 రోజుల ముందు 2వ డోసు ప్రొబయాటిక్ని చెరువులో తిరిగి ఉపయోగించాలి. దీనివల్ల పూర్తిగా చెరువులోని నేల మీద నీటిలో కూడా ప్రొబయాటిక్ విస్తరించి మంచి వాతావరణం, పిల్ల సరిగా పెరగడానికి అనువైన వాతావరణాన్ని తయారు చేసి ప్రొబయాటిక్ హెల్ప్ చేస్తుంది. సో ప్రొబయాటిక్ వాడటం వల్ల చెరువులో రైతుకి ముఖ్యంగా 3 ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిది, సేంద్రియ వ్యర్థ పదార్థాలు అంటే రొయ్యల ఫీకల్ మ్యాటర్ కానీ, తినేసిన మేతలు కానీ, వాటిని ప్లాంక్టాన్కి ఉపయోగపడే మంచి పోషక పదార్థాలుగా ఈ ప్రొబయాటిక్ మారుస్తాయి. రెండవది, నీటిని ఎప్పటికీ శుభ్రంగా ఉంచి దానిలో ఉండే అమోనియా, ఇతర మలినాలను కూడా అవి కంట్రోల్ చేస్తాయి. మూడవది, నీటి యొక్క పూర్తి నేల మీద, నీటి మీద పూర్తిగా ఇవి వ్యాప్తి చెందటం వల్ల వ్యాధి కలిగించే బ్యాక్టీరియా ఎప్పటికీ కూడా చెరువులో విస్తరించడానికి అవకాశం లేకుండా చేస్తాయి. ఈ రకంగా 3 రకాలుగా ఈ ప్రొబయాటిక్స్ రొయ్యల పెంపకంలో రైతులకి సహాయపడతాయి. అర్థమైంది సార్. ముందుగా ప్రొబయాటిక్ని వాడటం అంటే శుభ్రమైన వాతావరణాన్ని రొయ్యల కోసం తయారు చేయటం. హలో సార్, నేను మీవన్నీ. మీ రొయ్యల సాగులో మీరు ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు సరైన పరిష్కారాలు, రొయ్యల సాగుకు సంబంధించిన ఎన్నో చిట్కాలు మేము ఎందుకు తీసుకువస్తున్నాం. మా ఈ వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా మా పీవీఎస్ ఆక్వాకల్చర్ సొల్యూషన్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.